మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ కాడి నుండి విడిపిస్తాను, ఆ యొక్క దాస్యం నుంచి విడిపిస్తాను అనడానికి దేవుడు ఏం చెప్తున్నారంటే ఆ కాడిని విరగొడతాను అని అంట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాట. ఇప్పుడు కాడి విప్పాలి ఎద్దులకి, ఏం చేస్తామండి? ముందు ఆ కట్టు తీస్తాం, కాడి తీసేస్తాం, రైట్. కానీ దేవుడు అలా చేయట్లా. ఏం చేస్తున్నాడు? విరగ్గొడతాను అంటున్నాడు. అర్థమైందా? అంటే ఇది కొత్తగా లేదు. అంటే వారికి కలగబోయేటువంటి విడుదల ఎలా ఉంటుంది అని అంటే అది ఫోర్స్ఫుల్గా ఉంటుంది అనమాట. చాలా ఫోర్స్తో వస్తుంది ఆ విడుదల కూడా. అంటే దేవుడు ఒకసారి ఆ సిచ్యువేషన్లోకి ఇంటర్వ్యూన్ అయితే దాన్ని విడుదల చేయాలి అని వస్తే అది ఆ విప్పే ప్రక్రియ సింపుల్గా కట్లను తీయడం, దాన్ని అలా తీయడం ఏం ఉండదు. అది ఎలా ఉంటుందంటే ఆ మోపిన వాడికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. విరగొట్టేస్తాడు. అంటే దేవుడు తాను ఫోర్స్తో చేస్తాడు. తాను ఒకసారి కలుగు చేసుకొని తన ప్రజల్ని విడిపించాలి అని అంటే తన బలాన్ని చూపించి మరీ విడుదల చేస్తాడు.